సుకృతి స్కిల్స్కి స్వాగతం అండి. ఇవాళ మనం పండు మిరపకాయల ఊరగాయ ఎలా చేయాలో తెలుసుకుందామండి. మార్కెట్లో చాలా బాగా వస్తున్నాయి. నాకు ఈ ఊరగాయ చాలా ఇష్టం. మీ అందరికీ కూడా నేను ఎలా చేసుకుంటానో ఒకసారి చూపిద్దామని, కానీ నచ్చితే మీరు కూడా చేసుకుంటారని మీకు చూపిస్తున్నానండి. అరకిలో పండు మిరపకాయల్ని రాత్రి కడిగి ఆరబెట్టుకుంటే అవి ఫ్రెష్గా తెల్లారేటప్పటికి ఏమాత్రం తడి లేకుండా ఆరిపోయి ఉంటాయి. తెల్లారాక తొడిమలు తీయకుండా కడిగి పెట్టుకోవాలండి, లేకపోతే నీళ్లు పీల్చేస్తాయి. ఏంటంటే ఇది కడిగేసి ఆరబెట్టేసుకొని తెల్లారి లేచాక బాగా ఆరిపోయినాక ఫ్యాన్ కింద ఆరిపోతాయి కదా, ఆరాక వాటికి తొడాలు తీసుకుని ఇలా కొలిచి పెట్టుకోవాలండి. అవి ఒలుచుకున్నాక ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. అరకిలో కాయలకి నాకు చిన్న గ్లాసులో పావు అంటే 50 గ్రామ్స్ ఉప్పు పట్టిందండి. కరెక్ట్ కొలతలు చెబుతున్నాను. అరకిలో కాయలకి 50 గ్రామ్స్ ఉప్పు, 2 చెంచాల పసుపు వేసి కచ్చాపచ్చాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్ కూడా ఏమాత్రం తడి ఉండకూడదండి. ఇప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టుకోవాలండి. 2 రోజులు ఊరాక అప్పుడు మనం దీన్ని ఎలా పచ్చడిగా ఇంగుదిరమ్మ తీసుకొని ఎలా పెట్టుకోవాలో మళ్ళీ నేను చూపిస్తాను. 2 రోజులు అలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 రోజులు అయినాక ఒక బాండల్లో 2 పెద్ద గరిటెల నూనె వేసుకొని దాంట్లో మెంతులు, 1 చెంచాడు మెంతులు, 1 చెంచాడు ఆవాలు, నూనె బాగా కాగాక చెంచాడు మెంతులు వేసుకున్నామండి. ఆవాలు కూడా 1 చెంచాడు, ఇంగువ, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఈ పోపు గింజలన్నీ వేగాక అప్పుడు ఆవపిండి 1 చెంచా వేసి బాగా వేగాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పండు మిరపకాయ పేస్ట్ కొద్దిగా అందులో నుంచి ఒక 2-3 గరిటెలు ఫ్రెష్గా ఉండటానికి ఇంగుతర మూత పెట్టుకొని ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు ఇంగుతర మూత పెట్టుకొని ఈ రకంగా వాడుకుంటే ఇంకా మంచి రుచికరమైన ఆహా ఏమి రుచి అనిపించే పండు మిరపకాయ ఊరగాయ రెడీ. ఇంట్లో పెరుగు కలుపుకొని ఇడ్లీలోకి ఈ పచ్చడి నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పెరుగులో ఈ పచ్చడి 1 గరిటె వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇడ్లీలోకి నంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ పండు మిరపకాయల పచ్చడి ఇందులో గోంగూర కలుపుకొని గోంగూర పండు మిరపకాయ, చింతకాయ పండు మిరపకాయ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో కానీ అందరూ ఒక బౌల్లో తీసి పెట్టుకుందామండి. చల్లారాక గాజు సీసాలో పెట్టుకుని భద్రపరుచుకుంటే ఎన్నాళ్ళైనా 6 నెలల వరకు చక్కగా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎవ్రీ ఇయర్ ఈ పచ్చడి తయారు చేసుకుంటాను. ఇది ముద్దపప్పు, కలకలపప్పు, ఏ పప్పులో అయినా ఇది నంచుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇదే రకంగా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ అందరికీ.